ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సామ్సంగ్ బ్రాండ్ లో తక్కువలో దొరికే సౌండ్ బార్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఇది మనకు డాల్బీ డిజిటల్ సపోర్ట్ తో వస్తుందన్నమాట. సామ్సంగ్ HW-T42E XL డాల్బీ డిజిటల్ 150 వాట్ బ్లూటూత్ సౌండ్ బార్. సో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకు డాల్బీ డిజిటల్ ఆడియోతో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకు 2.1 ఛానల్ సౌండ్ బార్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది అన్బాక్సింగ్. ఈ సౌండ్ బార్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ సౌండ్ బార్ మనకు అమెజాన్లో కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. రెండిట్లో మనకు సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఆఫర్లో వచ్చినప్పుడు అయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే తక్కువగా అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ సౌండ్ బార్ ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో 8,000 ప్రైస్ అయితే ఉంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేసాం కదా, ఇందులో నుంచి అయితే సబ్ ఊపర్ని అయితే మనం బయటికి అయితే తీద్దాం. సో ఇది మనకు సబ్ ఊపర్ అనమాట. అండ్ మనకు ఇందులో మనకు కేబుల్స్ అయితే ఇచ్చాడనమాట. అండ్ కేబుల్స్, బ్యాటరీస్ ఇంకా ఉన్నాయి. సో వీటిని అయితే నేను మళ్ళీ మీకు సపరేట్గా అయితే చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి మనకు వాల్ మౌంట్ హోల్డర్స్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి మనకు రిమోట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ కేబుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్ అనమాట. ఈ సౌండ్ బార్ సెట్టింగ్స్, ఇన్స్టాలేషన్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అంతా ఈ యూజర్ మాన్యువల్ గైడ్లో అయితే ఇస్తారు. అండ్ ఈ బాక్స్లో మనకి ఇంకా సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. సో సబ్ ఊపర్ అయితే బయటికి తీసాం. సో సౌండ్ బార్ని అయితే ఇప్పుడు బయటికి అయితే తీయాలన్నమాట. సో ఈ సౌండ్ బార్ అనేది మనకు ఈ బాక్స్లో థర్మోకోల్ షీట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగకుండా చాలా సేఫ్టీగా అయితే ప్యాక్ చేసి అయితే మనకు పంపించారనమాట. సో సౌండ్ బార్ అనేది మనకు పొడుగ్గా ఉంటుంది కనుక మనకు కింద అయితే ఈ సౌండ్ బార్ అయితే ఇచ్చాడనమాట. సో ఇది మనకు పైనుంచి తీయడానికి అయితే లేదు. సో మనకి అందుకనేసి ఇక్కడ సైడ్ నుంచి తీయడానికి అయితే ఇచ్చాడనమాట. సో మా టీవీ వచ్చేసి సామ్సంగ్ టీవీ అనమాట. సో మనకు తక్కువ ప్రైస్ రేంజ్ లో డాల్బీ ఆడియోతో మనకు సామ్సంగ్ లో సౌండ్ బార్ వస్తుందనేసి నేను అయితే ఈ సామ్సంగ్ సౌండ్ బార్ అయితే బై చేశాను. అండ్ నాకు ఇది వచ్చే వరకు అయితే డౌట్ అయితే ఉండే మనకు ఈ సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని. అండ్ వచ్చిన తర్వాత నేనైతే పెట్టి చూశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది సామ్సంగ్ సౌండ్ బార్ కాబట్టి ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుందని అయితే తెలుసు. బట్ కాకపోతే మనకు అదే ప్రైస్ రేంజ్ లో చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు వేరే బ్రాండ్ లో. సో అందుకనేస్తే నేను కొంచెం డౌట్ అయితే పడ్డాను. బట్ నేను తీసుకున్న తర్వాత అయితే సాటిస్ఫై అయితే అయ్యాను అనమాట. ఎందుకంటే మనకు సౌండ్ క్వాలిటీ గానీ అండ్ అలాగే సరౌండింగ్ గానీ చాలా బాగా అయితే వచ్చింది అనమాట. అండ్ మనకు సబ్ ఊపర్ కూడా మనకి ఎంత వరకు కావాలో అంతవరకు అయితే చాలా బాగా అయితే వస్తుంది. సో ఇదే మన సౌండ్ బార్ అనమాట. సో మనకి ఇది 2.1 ఛానల్ కాబట్టి ఒక సౌండ్ బార్ అండ్ అలాగే మనకు ఒక సబ్ ఊపర్ అయితే వచ్చిందనమాట. సో మనకు ఈ సౌండ్ బార్ కి మనకు బటన్స్ అండ్ కనెక్టివిటీ గురించి అయితే మనకు ఇచ్చారనమాట. సో మనకు ఫ్రంట్ సైడ్ అయితే పైన బటన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకు వైర్ కనెక్షన్స్కి అయితే ఇచ్చారనమాట. సో ఈ సౌండ్ బార్ మొత్తం మనకు క్లాత్ అయితే ఇచ్చాడనమాట. సో ఫుల్లీ కవర్డ్ క్లాత్ అయితే ఇచ్చాడు. సో మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, బటన్స్ మీద కూడా మనకు క్లాత్ అనేది అయితే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ అనేది మనకు ప్లాస్టిక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ఈ సౌండ్ బార్ మీద కనుక చూసినట్లయితే 4 బటన్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుందిగా 4 బటన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకు పవర్ బటన్ అనమాట. ఇది వచ్చేసి వాల్యూమ్ డౌన్, ఇది వాల్యూమ్ ప్లస్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు మూడ్ బటన్ అనమాట. సో ఇప్పుడైతే మనం సబ్ ఊపర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనకు ఈ థర్మోకోల్తో అయితే సబ్ ఊపర్ని అయితే సెక్యూర్గా అయితే ఇచ్చారనమాట. సో ఈ సబ్ ఊపర్ బేస్ కూడా మనకు ఎంత కావాలో అంతే వస్తుందన్నమాట. సో మనం వాల్యూమ్ 100% పెట్టిన బేస్ అనేది డిస్ట్రాక్షన్ అయితే అవ్వదన్నమాట. సో ఇప్పుడైతే దీని అయితే మనం ఈ సౌండ్ బార్ని ఇందులో నుంచి అయితే బయటికి తీద్దాం. సో ఇదే మన సౌండ్ బార్ అనమాట. బ్లాక్ అండ్ బ్లాక్లో అయితే ఉంది సౌండ్ బార్ కూడా. సో ఈ సౌండ్ బార్ మనకు డీప్ బేస్ అయితే ఉంటుంది. సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సబ్ ఊపర్ అయితే ఉంది. సో మనకు కింద సామ్సంగ్ అనే లోగో కూడా ఉంది. సో మనకి సబ్ ఊపర్ ఈ బ్లాక్ క్లాత్ అయితే ఫుల్గా కవర్ అయ్యి అయితే ఉంది. సో మనకు ఈ బేస్ హోల్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడు, సౌండ్ బార్ బ్యాక్ సైడ్. సో ఈ సబ్ ఊపర్ని అయితే మనకు ఇక కింద వైర్ ఇచ్చాడు కదా. సో ఈ వైర్ని అయితే మనం సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో సౌండ్ బార్కి కనెక్ట్ చేసినట్లయితే మనకి సబ్ ఊపర్ అనేది వర్క్ అవుతుంది. ఎలాంటి పవర్ కేబుల్ అయితే అవసరం లేదనమాట. సో ఈ కేబుల్ని మనం సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేస్తే చాలు. సో మీకైతే ఈ సబ్ ఊపర్ యొక్క 360 వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సో ఇదంతా మనకు వుడ్తోనైతే ఉందన్నమాట. 6.5 ఇంచెస్ సబ్ ఊపర్ని అయితే ఈ సబ్ ఊపర్లో అయితే ఇచ్చారనమాట.
సో ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ మొత్తం మనకు ఈ సౌండ్ బార్కి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడనమాట. అండ్ మనం వాల్కి మౌంట్ చేసుకోవడానికి కూడా మనకు ఈ బ్యాక్ సైడే ఇచ్చాడనమాట. సో ఇక్కడ మధ్యలో మనకి ఇచ్చాడు కదా, సో అందులో నుంచి మనం కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. సో మనకు ఈ సౌండ్ బార్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో అదేంటంటే మనకు HDMI కనెక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే డిజిటల్ ఆడియో ఇన్ ఆప్టికల్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు ఆప్టికల్ కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడనమాట. సో మనకు ఈ ఆప్టికల్ ద్వారా డాల్బీ డిజిటల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకు ఇక్కడ కింద చూసినట్లయితే మనకు USB కనెక్షన్ అయితే ఇచ్చాడనమాట ఇక్కడ. సో మనకు USB పెన్ డ్రైవ్స్ కానీ అలా కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ USB కనెక్షన్ అయితే ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు సబూపర్ కనెక్షన్, ఇందాక సబూపర్ దగ్గర ఒక వైర్ అయితే చూసాం కదా, సో ఆ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి అయితే మనకు ఇక్కడ ఇచ్చాడనమాట. సో మనకు పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడే మనం సబూపర్ని అయితే కనెక్ట్ చేయాలి. సో మనకు ఇటు సైడ్ వచ్చేసి పవర్ కేబుల్ అనమాట. సో మనకు సౌండ్ బార్కి పవర్ కేబుల్ ఉంటుంది కదా, సో ఆ పవర్ కేబుల్ పెట్టడానికని మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. సో మనకి ఇప్పుడు ఈ సౌండ్ బార్తో మనకు బాక్స్లో ఏమేమి వచ్చాయనేవి ఒక్కొక్కటైతే మీకు తీసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ కేబుల్ అనమాట. డాల్బీ డిజిటల్ ఆడియో అయితే మనకు ఈ కేబుల్ ద్వారా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ని మనం టీవీకి అండ్ సౌండ్ బార్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో మనం ఈ కేబుల్ని కనెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కనుక కనెక్ట్ చేస్తున్నట్లయితే మనకు D షేప్లో అయితే ఉంటుంది. సో దాన్ని చూసి మనం టీవీలో అలాగే సౌండ్ బార్లో కనెక్ట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ కేబుల్ అనమాట. సో మనం ప్లగ్ నుండి మన సౌండ్ బార్కి కనెక్ట్ చేయడానికి పవర్ కేబుల్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ కేబుల్ లెంత్ వచ్చేసి మనకు 1 మీటర్ వరకు అయితే ఉంటుంది. అండ్ మనకు ఈ కవర్లోనే, ఈ కేబుల్ ఇచ్చిన కవర్లోనే మనకు 2 బ్యాటరీస్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ బ్యాటరీస్ అనేవి మనకు సౌండ్ బార్ యొక్క రిమోట్కి అయితే ఇచ్చారనమాట. సో ఈ సౌండ్ బార్లోనే రిమోట్కి అయితే బ్యాటరీస్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు రిమోట్ అనమాట. సో ఈ రిమోట్ కూడా చూడడానికి చాలా యూనిక్గా అయితే ఉంటుంది. సో మీకైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదే అనమాట ఈ శాంసంగ్ సౌండ్ బార్ యొక్క రిమోటు. సో ఈ రిమోట్ అనేది చూడడానికి అయితే కొంచెం యూనిక్గా అయితే ఉంది. సో మనకు రిమోట్లో బటన్స్ గురించి, సో మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారనేది నేను సౌండ్ బార్ అనేది ఆన్ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్ కార్డు. సో మనకు సౌండ్ బార్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ రిమోట్ కంట్రోల్ గురించి సో మనకు ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు వాల్ మౌంట్ బ్రాకెట్స్ అనమాట. సో ఇవైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకు సౌండ్ బార్ ఉంది కదా, సౌండ్ బార్ని మనకు వాల్కి అయితే మౌంట్ చేయాలి. సో మనకు స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూస్ ద్వారా అయితే దీన్ని వాల్కి అయితే మౌంట్ చేస్తే మనం సౌండ్ బార్ని అయితే దీనికి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకు 2 అయితే ఇచ్చాడనమాట. సో ఇవైతే పక్కన పెడదాం. అండ్ ఇవి వచ్చేసి మనకు ఆ బ్రాకెట్స్ అనేవి వాల్కి అయితే మౌంట్ చేస్తాం కదా, సో మౌంట్ చేసినప్పుడు మనకు సౌండ్ బార్కి స్క్రూస్ అనేవి పెట్టాలన్నమాట. సో ఈ స్క్రూస్ కనుక పెట్టినట్లయితే ఆ బ్రాకెట్స్లో అది ఫిట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు సౌండ్ బార్ అనేది వాల్కి హోల్డ్ అవుతుంది. సో ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మనకు ఇక్కడ కొలతలు అనేది మనకు ఈ పేపర్లో అయితే ఇచ్చాడనమాట. సో మనకు ఎలా మౌంట్ చేయాలనేది మనకు యూజర్ మాన్యువల్ కార్డులో అయితే ఉంటుంది. సో ఇవే అనమాట అవి. సో ఇవే అనమాట మనకు ఈ సౌండ్ బార్లో వచ్చిన ఐటమ్స్, కేబుల్స్. సో ఇప్పుడైతే మనం రిమోట్లో బ్యాటరీస్ అయితే వేద్దాం. సో మనం బ్యాక్ సైడ్ హోల్డ్ చేసి కిందికి అన్నట్లయితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో అయితే మనం బ్యాటరీస్ అయితే పెడదాం. సో మనకి ఈ బాక్స్లోనే 2 రిమోట్ బ్యాటరీస్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ సౌండ్ బార్కి రిమోట్ అలాగే బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. సో ఇది మన సౌండ్ బార్ ప్లస్ సబూపర్ అనమాట. 32 ఇంచెస్, 40 ఇంచెస్, 43 ఇంచెస్ ఈ టీవీస్కి అయితే సౌండ్ బార్ అనేది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, డాల్బీ ఆడియో అండ్ DTS అని. సో ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకు డాల్బీయే కాదు DTSని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే ఈ పవర్ కార్డ్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడైతే మనకు ఇక్కడ పవర్ అని రాసి ఉంటుంది అనమాట ఈ సౌండ్ బార్ దగ్గర. సో ఇక్కడైతే ఈ పవర్ కార్డ్ని ప్లగిన్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం సబూపర్ని అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇదైతే మనకు సబూపర్ పిన్ అనమాట. సో ఇక్కడ మనకు సబూపర్ అని అయితే రాసి ఉంటుంది. సో అక్కడైతే ఈ పిన్ అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా మనం సబూపర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనం టీవీకి కనుక కనెక్ట్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ ఆప్టికల్ అని ఉంటుందన్నమాట. సో ఆప్టికల్ ద్వారా లేదా
మనకు బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అవుతుంది. సో HDMI అయితే ఈ సౌండ్ బార్కి అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మీకు ఈ సౌండ్ బార్ని అయితే ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మోడ్ బటన్ అనమాట. సో మనకు బ్లూటూత్ కానీ USB కానీ ఆప్టికల్ కానీ సో ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే మనకి ఈ బటన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ బ్లూటూత్ పేరింగ్ బటన్ అనమాట. మనకు మిడిల్లో ప్రీవియస్, నెక్స్ట్, ప్లస్ అండ్ మైనస్ అండ్ ప్లే అండ్ పాస్ బటన్ అండ్ అలా ఇది వచ్చేసి మనకు ట్రెబుల్, బేస్, ఆడియో అని సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ సింబల్లో ఉన్న బటన్ అయితే ఇచ్చాడు. సో అప్ సైడ్ ప్రెస్ చేస్తే మనకు ప్లస్ అనమాట. సో డౌన్ సైడ్ వచ్చేసి మైనస్ అనమాట. సో వీటితో అయితే మనం ట్రెబుల్ కానీ, బేస్ కానీ, ఆడియో కానీ వాల్యూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ బటన్స్ లో మనకు మిడిల్లో అయితే సౌండ్ మోడ్ అనే ఒక బటన్ ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇదైతే మనకు బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పవచ్చు. సో మనకు ఇందులో 4 మోడ్స్ అయితే ఇచ్చాడు. స్టాండర్డ్ మోడ్, సరౌండ్ మోడ్, గేమ్ మోడ్, అలాగే మనకు ఇందులో స్మార్ట్ మోడ్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. స్టాండర్డ్, సరౌండ్, గేమ్, స్మార్ట్ మోడ్. సో ఈ 4 మోడ్స్ మనకైతే ఇచ్చాడు. గేమ్ మోడ్ అయితే మనకు PS4 లాంటివి కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో మనకు స్టాండర్డ్ అనేది నార్మల్ గా, సో సరౌండ్ వచ్చేసి మనకు మూవీస్ కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. స్మార్ట్ వచ్చేసి మనకు టీవీ ఛానల్స్, మూవీస్ అన్నిటికైతే పనిచేస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు మ్యూట్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే ఇది వాల్యూమ్ బటన్ అనమాట. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్. సో మనకు 0 to 100 అయితే ఈ వాల్యూమ్ బటన్ లో అయితే ఇచ్చాడు. ఈ బటన్ గట్టిగా ప్రెస్ చేస్తే మ్యూట్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు సబ్ ఊపర్ బటన్ అనమాట. సో మనకు సబ్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది బేస్ ప్లస్ మైనస్ కాదనమాట, డైరెక్ట్ సబ్ ఊపర్ కే వాల్యూమ్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. సో ఇవి మనకు రెగ్యులర్ రిమోట్ బటన్స్ లా కాకుండా వెరైటీగా అయితే ఇచ్చాడనమాట ఇక్కడ. సో మీరు చూస్తున్నారుగా ఈ విధంగా మనం అప్ అండ్ డౌన్ చేస్తే మనకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో కిందికి ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక్క బటన్ లోనే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ బటన్స్ అనేవి కిందికి నొక్కడం కాదు, సో ఇలా మనం అప్ సైడ్, డౌన్ సైడ్ ఇలా టచ్ చేస్తే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సో మనకు సబ్ ఊపర్ బటన్ కూడా ఇలానే మనకి ఇచ్చాడు. రిమోట్ బటన్స్ ఇలా ఇవ్వడం స్పెషల్ గా అయితే అనిపించింది. సో సౌండ్ బార్ ని మొబైల్ బ్లూటూత్ కి అయితే కనెక్ట్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచినట్లయితే మనకు బ్లూటూత్ డివైసెస్ అయితే వస్తాయి అన్నమాట. సో మనకు కిందకి కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకు కింద ప్రజెంట్ అవైలబుల్ ఉన్న బ్లూటూత్ డివైజెస్ అయితే వస్తాయి. సో మనకి ఇక్కడ AVT4 సిరీస్ అని ఉంది కదా, సో ఇదే మనకు ఈ సామ్సంగ్ సౌండ్ బార్ అనమాట. సో దాని మీద కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మనం ఒకసారి పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే మనకు ఈ సౌండ్ బార్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడైతే మొబైల్లో యూట్యూబ్లో సాంగ్స్ అయితే ఆన్ చేసి వినిపిస్తాను, ఎలా వస్తుంది అనేది మీరు హెడ్ ఫోన్స్లో అయితే వినండి, మీకు ఈ సౌండ్ క్వాలిటీ అనేది అర్థమవుతుంది. జీరో టు 100 వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు హెడ్ ఫోన్స్లో విన్నట్టయితే మీకు ఇది క్లియర్గా అయితే వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ కేబుల్ అనమాట. సో ఈ ఆప్టికల్ కేబుల్ని మనకి ఇక్కడ ఆప్టికల్ అని రాసింది కదా, సో ఇందులో అయితే మనం పెట్టాలన్నమాట. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ ఆప్టికల్ కేబుల్ అయితే మనకు డాల్బీ ఆడియోని అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI అయితే లేదు. సో ఈ ఆప్టికల్ పిన్ అనేది మనకు D షేప్ లో అయితే ఉంటుంది. సో మనకు ఆ షేప్ అనేది కరెక్ట్ గా చూసి పెట్టినట్లయితేనే మనకు ఈ ఆప్టికల్ కేబుల్ అనేది అందులో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఒకసారి మనకు ఏ విధంగా ఉందనేది క్లియర్ గా చూసి పెట్టండి. సో ఈ విధంగా కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే ఆప్టికల్ కేబుల్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా మనం టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు టీవీకి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఆడియో ఎలా ఉందనేది హెడ్ ఫోన్స్ అయితే యూస్ చేయండి. లెట్స్ గో టు టీవీ.
It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die.